ఇది ఎంట్రన్స్. సో మనకి కింద కొండకు ఎక్కక ముందే ఇది ఎంట్రన్స్ మాట. సో చూడండి నామాలు అవన్నీ చెప్పేసి ఉన్నాయి. సో ఇలా మనం రోడ్ వేలోకి వెళ్తాము కొండ ఎక్కడానికి. సో యాక్చువల్గా మనకి ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది, కింద పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు, లేదంటే బస్సెస్ ఉంటాయి, బస్సెస్ ఎక్కి కొండ ఎక్కచ్చు. లేదు అంటే మనకి కార్స్కి స్పెషల్గా టికెట్ ఉంటుంది, అది తీసుకొని డైరెక్ట్గా మనము విఐపి కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి మనం కార్ పార్క్ చేసుకోవచ్చు. చూసారా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో, మొత్తం గ్రీనరీ, మొత్తం ఒక పక్క అంతా రాతి పైన చెక్కిన ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. చాలా చాలా ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా నచ్చింది. సో మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైం అంట, అప్పుడు బ్రేక్ దర్శనం ఉంటుంది. సో టైమ్స్ చూసుకొని దాన్ని బట్టి దర్శనానికి వెళ్ళండి. సో స్పెషల్ దర్శనం ఉంటుంది, నార్మల్ దర్శనం కూడా ఉంటుంది. ఏదైనా కూడా మనకి బాగానే దర్శనం అయిపోతుంది, దగ్గర నుంచి దేవుని చూడొచ్చు. బట్ ఇంకేంటంటే వీకెండ్స్ అయితే కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది, దాన్ని బట్టి చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. చూసారా లోపల ఆర్కిటెక్చర్ ఎంత అయితే ఎంత బాగుందో. అక్కడ మనకి ఇక్కడ అమ్మవారికి పెట్టిన, స్వామివారికి పెట్టిన చీరలు, ఆ పంచలు అవి కూడా అమ్ముతున్నారు. ఎవరైనా కావాలంటే కూడా అక్కడ కొనుక్కోవచ్చు. చూడండి ఆర్కిటెక్చర్ చుట్టూ ఎంత బాగుందో.
చూసారా ఎక్కడ చూసినా కూడా నామాలు, శంకు చక్రాలు అన్నీ ఉన్నాయన్నమాట. సో అది ఎంట్రన్స్. ఇది మనం బ్యాక్ సైడ్ నుంచి దర్శించుకున్న తర్వాత దేవుణ్ణి వచ్చే బ్యాక్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఎగ్జిట్. చూసారా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆ లోపలికి ఆ కిందకి దిగితే అక్కడ స్వామివారు ఉంటారన్నమాట. సో అదంతా ఓవరాల్ వ్యూ అన్నమాట మనకి. ఇది మొత్తం ఓవరాల్ వ్యూ. మనం పైనుంచి కొండపైనకి చూస్తే మనకి సురేంద్రపురి కూడా కనిపిస్తుంది. సురేంద్రపురి కూడా చాలా బాగుంటుంది. మేమైతే విజిట్ చేయలేదు, టైం లేదని చెప్పేసి. చూడండి నేను జూమ్ చేసి చూపిస్తాను. సురేంద్రపురి కూడా చాలా బాగుంటుంది. సో మొత్తం యాదగిరి వాళ్ళు సురేంద్రపురి కూడా విజిట్ చేసి వెళ్తారు. సో ఇది కంప్లీట్ వ్యూ ఆఫ్ యాదగిరి టెంపుల్ అన్నమాట. సో మీకు ఈ వీడియో అనేది నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా నేను బాగా చేయాలంటే మీ సపోర్ట్ చాలా బాగా చేయాలి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను.